అవునరా సిట్టి, ఎన్ని దవాఖాన్లు వాడినా ఎందుకు పిల్లలు అయితలేరో ఏం కథనో దాన్ని మందులు వేసుకుంటా అంటే ఇదేందో రాంగ్ ఉన్నట్టున్నది. అల్లునికి అన్ని టెస్టులు చేపియాలనే. అల్లుని దగ్గర ఒక టెస్ట్ చేసినాం కానీ పెద్ద దవాఖాన తీసుకుపోయి టెస్ట్ చేయాలి. అమ్మ అంత చెల్లె దగ్గర తప్పుండో బావని తప్ప అంటానవేమే? చెల్లెకే ప్రాబ్లం ఉన్నది కదా. నీకో ఎక్కడ ఊకోరాది, మందులు వేసుకొని 2-3 సంవత్సరాలు బట్టి పాపం నా బిడ్డ మింగి అట్ట కత్తాంది. దీనికి ఒక్కదానికే మింగితే పిల్లలు పుడతారా? అల్లుడికి కూడా మింగి ఇయ్యాలి. ఏందో పెద్ద దవాఖాన తీసుకుపోయి అన్ని టెస్టులు చేసి అల్లునికి అన్ని గోళీలు వేయాలి. అట్లయితేనే పిల్లలు పుడతారో ఏమో. దవాఖానకి ఇలా తీసుకుపోదాం పా బావను. నువ్వు నోరు పోయి బావను పట్టుకొని దవాఖానకు రా. నువ్వు తీసుకురాకపోతే ఇక చూడు నీకేది చెప్పేది చింటకా. అంతేనమ్మా అంతే, బావకే టెస్టులు చేపియాలి. ఒక్కటి కాదు 2-3 దవాఖానలలో టెస్టులు చేపియాలి. ఏ డాక్టర్ నీకు టెస్ట్ చేయొచ్చిందా? అంత మంచిగా ఉన్నది అట్లా అని అంటారు. నా బిడ్డ ఊకే మందులు వేసుకొని సావాలా? నీకు ఏం టెస్ట్ చేయరాలి? నేను ఇంకో దవాఖానలో టెస్ట్ చేపిస్తా. ఊకే నా బిడ్డ మందులు వేసుకో అన్న. ఈసారి నా అల్లునికి గోళీలు అన్ని ఇయ్యి. అన్ని టెస్టులు నా అల్లునికి మంచిగా చేయలే. నువ్వు ఏం ప్రాబ్లం క్లియర్ అయిందని చెప్తాను. మేము ఇంకో దవాఖాన టెస్ట్ చేపిస్తాం. నువ్వు నాకు నమ్మబుద్ధి అవుతలేదు. ఇక తెలుసా అమ్మ బాగా అంటాను. నువ్వే డాక్టర్వా? నాకు తెలిసినంత నీకేం తెలియదు డాక్టర్. నువ్వు నోరు మూసుకొని ఉండు. మా అల్లుడికి టెస్ట్ సక్రంగా చేసినామో లేదో నాకు డౌట్ కొడుతుంది. వెంటనే ఇక మేము ఇంటికి పోతాను. వేరే దవాఖానలో టెస్టులు చేయించుకుంటాను. నువ్వు ఎట్ట చేసినావో ఏం కథ నమ్మబుద్ధి అవుతుంది. 4-5 దిక్కుల టెస్టులు చేపిస్తే తప్ప ఇదేందో తేలేటట్లేదు. నా బిడ్డకే మందులు ఎత్తామా? నా అల్లుడికి కూడా వేసుకోవాలి. 2 నెలలు ఇది మింగితే 2 నెలలు నా అల్లుడు మింగాలి. ఏందనుకుంటాను సారు?